మీ డబ్బింగ్ డెన్ ఛానల్ వీక్షకులకు నమస్తే. రంగనాథ్ గారి ప్రతి కవిత మనకు జీవిత సత్యాన్ని బోధించేవే, ఆయన మనసును మనకు తెలిపేవే. నిరంతరం ఆయన సమాజం కోసం తప్పించారు. ఆ దిశలోనే తన జీవన పయనాన్ని కొనసాగించారు. పబ్లిసిటీకి దూరంగా వాస్తవానికి దగ్గరగా రంగనాథ్ గారి జీవన శైలి గడిచింది. ముందు ముందు మరెన్నో కవితలు మిమ్మల్ని అలరించబోతున్నాయి. ప్లీజ్ మిస్ కాకండి మిత్రులారా. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి ప్లీజ్. ఈరోజు 2 కవితలు వినిపించబోతున్నాను. మొదటి కవిత పేరు ఎన్నిక. మనసిచ్చే ముందు మనువాడే ముందు, తెలివిగా ఉండాలి ఓ ముద్దుగుమ్మ, రంగులు గుర్తించాలి మురిపాల రెమ్మ, నీ కంటికి నచ్చినట్టి అందాల నాయకుడు నీ మనసు తన వైపు తిప్పేసుకుంటాడు. 3 ముళ్ళు పడిపోతే వాడే మొగుడైపోతే, అటుపై నీ కర్మం వాడి దయ నీ ప్రాప్తం. భర్తగా నువ్వు అతన్ని ఎంచుకున్న పాపానికి యావజ్జీవ శిక్ష నువ్వు అనుభవించాలి. అలాగే ప్రజలారా, ఎన్నికల ముందు ఓటేసే ముందు తెలివిగా ఉండాలి, మర్చిపోకండి. మీ ఇంటికి వచ్చినట్టి ఆ ప్రజానాయకుడు మీ మనసు తన వైపు తిప్పేసుకుంటాడు. ముద్ర కాస్త పడిపోతే అతడే పాలకుడైపోతే, అటుపై మీ కర్మం అతని దయ మీ ప్రాప్తం. పాలకునిగా మీరు అతన్ని ఎన్నుకున్న నేరానికి 5 ఏళ్ల కఠిన శిక్ష మీరు అనుభవించాలి. ఇంకా 2వ కవిత పేరు హక్కులు. ఆకలి పస్తులు ఎందరికో, ఆస్తుల ఆకలి మరెందరికో, ఆకలి కాలం ఊరన్నా ఇది కలికాలం రా అన్నా, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు ఒట్టన్నా, కూడు గుడ్డ ఇల్లు వాకిలి నీకున్నా లేకున్నా అందరిలాంటి మనిషివిరా, హక్కుల సేనకు మహారాజువిరా. హక్కుల సంగతి మరిచావంటే, బిక్కుబిక్కుమని నిలిచావంటే, దోపిడి దొంగల యాగంలో బలి పశువుగా నీవు మారేవు. వెచ్చటి నెత్తుటి మడుగుల్లో ఆఖరి స్నానం చేసేవు.